సార్ మనం అనుకున్నట్టుగానే సూర్యనారాయణ కాంప్రమైజ్కి వచ్చాడు. రండి డీసీపీ గారు. ఏంటి చూస్తున్నారు? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరైనా వచ్చారా సార్? లేకపోతే ప్లీజ్ వదిలేయండి. మీరేదో తొందరపడి మా వాళ్ళని కొట్టారు. నేనేదో కోపంలో ఆ రోజు అలా అన్నాను, మర్చిపోండి. పాలిటిక్స్ లో ఇవన్నీ మామూలే. నేను చెప్పినట్లు 25 లక్షలు తీసుకోండి, నాకు కోఆపరేట్ చెయ్యండి. రండి. రేయ్ అయ్యా, సార్కి మటన్ వడ్డించు. అలాగేనయ్యా. చాలు. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో. ఏం సార్, మనం కాంప్రమైజ్ అయ్యాం. మీరేం పెట్టినా బాగానే ఉంటుంది సార్. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా నా కోటక్క? ఏయ్, లేరా పైకి. సూర్యనారాయణ, లేరా పైకి. నీకు డబ్బివ్వడానికి కాదరా, అవమానించడానికి పిలిచాను. ఇవన్నీ నువ్వు తినడానికి కాదరా, ఇవి తిన్నప్పుడల్లా నే చేసిన అవమానం నీకు గుర్తు రావడానికి. చెత్తనా కొడక. పోరా, ఈ అవమానానికి నువ్వు ఉరేసుకుని చావు. పోలీసోడితో పెట్టుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ ఎలక్షన్ అవ్వని నిన్ను గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతాను. వీడి బయట కట్టేయండి. పోనీరా బండి. బాబు 20 లీటర్ డీజిల్ భయమా? సార్ ఇటు ఇవ్వండి సార్. ఎలా పైకి చెత్తనాయాల. 2 లీటర్స్ కొట్టమ్మా. బుద్ధి లేదు గాడిదా. అప్పుడు చెప్తే నిలబడలేదా? నీకేనా చెప్పేది? నీకేనా చెప్పేది? పిచ్చనాయాల. పెట్రోల్ బంక్ సిగరెట్ తాగుతూ తాళే ఎవరైనా కావచ్చు. అయితే మాత్రం పెట్రోల్ బంక్ లో సిగరెట్ తాగుతావా? స్కూల్ బస్ ఏంట్రా నూనె పొరపాటు అందరూ తాగుతాం. తప్పు నీకు ఎక్కువ చేసేవే. ఎవడు వాడు? వాడెవడు సార్? నేను కనుక్కుంటాను సార్. చూడకుండా సార్. పట్టుకోండి వాడిని, పట్టుకోండి. మీడియా కూడా ఉంది సార్. ప్లీజ్ సార్, పదండి సార్. సార్ వాడెవడో ఇమ్మీడియట్ గా కనుక్కోండి. ఓకే సార్, నేను కనుక్కుంటాను. కొత్తగా వచ్చిన డీసీపీ రత్నం నిన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే వద్దని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. దీనిపై తేజ రిపోర్ట్. అధికార గర్వంతో ఇలా చేసేవాళ్ళని ప్రభుత్వం శిక్షించాలి. వాడు పోలీసా? మరేంటలా కైకేయమని నడుస్తాడు? పక్కనే స్కూల్ బస్ ఉంది. పిల్లలకి ఏమైనా జరిగింది? అందుకే కదండి ఒక కత్తిలాంటి కుర్రోడు పోలీసుడని కూడా చూడకుండా నా స్వామి రంగా ఉతిగా ఆరేసాడు. చూడండి, వాడిస్తారు మగాడంటే. ఇది నిన్నటి సంఘటనపై. హలో, నేను కమిషనర్ని. సార్ ఏంటయ్యా నీ తలపగురు? సార్ అది టెన్షన్ లో. వాట్ ఇస్ దిస్ రత్నం? యునో నువ్వు చేసే వెధవ పనులకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు అంతా పోయింది. 24 గంటల్లో నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండర్స్టాండ్? పెట్టే పోను. శుభ్రంగా బాత్రూమ్ కడిగి వాడు సార్ మగాడంటే. సార్ అప్పుడు దెబ్బ కొట్టింది మావైతే ఇప్పుడు దెబ్బ కొట్టిన అల్లుడు సార్. వాడు సూర్యనారాయణ అల్లుడు సార్. మీరొక్క మాట చెప్పండి సార్, కేసు లేకుండా కాళ్ళు చేతులు ఎరగ తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తే తీరిపోయే పగ కాదురా నాది. నా గుండె రగిలిపోతుంది. ఈసారి నే కొట్టే దెబ్బకి మా వాళ్ళు గుండె పగిలి చావాలి. అక్క రా అక్క చేసాడదాం. వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు, బిజీగా ఉన్నాను. మన బండిగానే కదక్క.
వాడికి పిజ్జా ఎక్కువ. రేయ్ గుండుగా ఇట్రారా కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్సు తెలుసా? పెట్రా బోర్డు. రేయ్ ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టికలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సాధు నిన్ను పెట్టియా పెట్టి అని పిలుస్తా. ఆడు. చెక్కే ఇప్పుడే చేస్తావు. ఇప్పుడేం చేస్తావు? నేను ఒప్పుకోను. అక్క పడింది, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నేను ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్. మళ్ళీ పెట్టు. ఇదేంటి మళ్ళీ అక్కడే పెట్టావు? ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట. నేనే గెలిచాను. పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ ఈరోజు ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఆపరేషన్ టైం 5 minutes డాక్టర్. నాన్నగారు వచ్చేస్తారు. ప్లీజ్. ఆయన రారు. ఎందుకంటే ఆయన ఏ రోజు నన్ను భార్యగా చూడలేదు. మగాడి మీద ఆధారపడిన ఆడదంటే ఆయనకి చులకన. అందుకే ఏ ఆడదానికైనా తన కాళ్ళ మీద తను నిలబడితేనే సమాజంలో గౌరవం, మర్యాద ఉంటాయి. అందుకే మీ నాన్నతో గొడవపడి మరి నిన్ను డాక్టర్ చదివిస్తున్నాను. నేను తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదమ్మా. ప్లీజ్ మాట్లాడుకో. నువ్వు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు పూర్తి చేయాలమ్మా. డాక్టర్ అవ్వాలమ్మా. అవుతావు కదా? అదే నా చివరి కోరిక. అవుతావు కదా? డాక్టర్ అవ్వాలి.
మామ్స్ మధు వచ్చింది. ఓ వచ్చేసిందా? ఎందుకో కొంచెం డల్గా ఉందిరా. డల్ లేదు బల్ లేదు, నేను చూసుకుంటాలే. ఏ మధు ఏంటి లేటు? నీకోసం 1 hour నుంచి వెయిటింగ్. దా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? నువ్వే కదా మన వాసు బర్త్డే ఇంట్లో చేద్దాం అన్నావు, ఇప్పుడేమైంది? కొంచెం టైర్డ్ గా ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి మధు ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరైతే రా, అంతమంది వెయిటింగ్ కదా. చెప్తున్నాను కదా, నాకు బాగాలేదంటే వినిపించుకోవేంటి? ఒంట్లో బాగాలేదా? అవును, దా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. రా మధు, హాస్పిటల్కి వెళ్దాం రా. వద్దు. ఏంటి ప్రతి దానికి మొండిగా బిహేవ్ చేస్తావు? రా వెళ్దాం. చెయ్యగలరా? అసలు నువ్వెవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? హే, డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏవి? ఫోన్లే వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజులు ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. చూడు, ఇక నుంచి మనం కలిసి ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేను వెళ్తాను. అయితే పో, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. వెళ్ళిపో. ఓకే సార్, చెప్తాను సార్. అరే మామా, ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, రేపటి నుంచి షూటింగ్ రమ్మంటున్నాడు. సరే. ఏంట్రా సరే? షూటింగ్ లేదు ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని షూటింగ్ వెళ్తాడట. ఇంత జరిగిన బుద్ధి రాలేదా? రే, మధుకు మిగతా ఫీజు కూడా అరేంజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు తను వెళ్ళకొట్టినంత మాత్రాన వదిలేలేను కదా. పాప మధుకు నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారా? మరి అంత ఫీల్ అవ్వకరా. ఇన్నాళ్ళు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఉంది. ఇప్పుడు ఇంకెవడో తగిలి ఉంటాడు, నిన్ను వదిలించుకుంది. ఏ మావా, మొన్నుడేరా